అందరికీ నమస్కారం. ఈరోజు దిశ పేపర్ న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్లయితే మొట్టమొదటిగా భారత్ ధర్మసత్రం కాదు, 140 కోట్ల జనాభాతో మేమే సతమతం అవుతున్నాం, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం కుదరదు అంటే ఒక శ్రీలంక పౌరుడు నేను భారత్ లో సెటిల్ అవుతా, నాకు అవకాశం ఇవ్వండి, ఇక్కడ పౌరుడుగా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో శ్రీలంక పౌరుడు ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఆ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఆ బదులుగా ఏమని చెప్తుందంటే, మేమే 140 కోట్లతో సతమతం అవుతున్నాం, సో మీకెలా పౌరసత్వం ఇస్తామని చెప్పి శ్రీలంక పౌరుడిని ఉద్దేశించి సుప్రీంకోర్టు చెప్తున్నది. సో ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఇంకో విధంగా కూడా చూడాలి. అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా రోహింగ్యాలు, సో చాలా ఈ పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇట్లాంటి కంట్రీస్ నుంచి భారతదేశ సరిహద్దు ప్రాంతాలైన సరిహద్దు రాష్ట్రాలైన కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు అక్రమంగా వచ్చి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా సౌత్ రాష్ట్రాలకు కూడా పాకిపోతున్న క్రమంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేది చాలా కీలకం అని చెప్పాలి. కేసీఆర్ కు నోటీసులు, రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ అని చెప్పి ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా కాళేశ్వరంపై ఘోష్ కమిటీ, పిసి ఘోష్ కమిటీని తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై జరిగిన అక్రమాలకు విచారించే కమిటీని అంటే జస్టిస్ ఘోష్ కమిటీని నియమించింది. సో దాన్ని పొడిగిస్తూ ఇది సెకండ్ టర్మ్ వాళ్ళు పొడిగించడం. సో ఈ టర్మ్ లో వాళ్ళు కేసీఆర్ ను, హరీష్ రావును మరియు ఈటలను, అంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఇన్ఛార్జ్ కూడా ఉండు లాస్ట్ టర్మ్ ఉన్నప్పుడు, ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, తర్వాత ఈటల అంటే ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు. సో వీళ్ళ ముగ్గురిని విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పి దానికోసమే అని చెప్పి ఘోష్ కమిటీ వాళ్లకు ఇంకా 2 నెలలు పొడిగించింది. ఇంకో వార్త ముఖ్యంగా చూసినట్లయితే 100 రోజుల్లో సోలార్ పంపు సెట్లు అచ్చంపేట సెగ్మెంట్ లోని రైతులందరికీ అందిస్తామని చెప్పి ఒక యాక్చువల్లీ నిన్న ఇందిరా సౌర గిరిజల వికాస పథకం అన్ని అచ్చంపేట నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. సో అచ్చంపేట నియోజకవర్గంలోని 100 రోజుల్లోనే, అంటే ఎవరైతే ఈ పథకం కింద ఇందిరా సౌర గిరిజల పథకం కింద లబ్ధిదారులకు 100 రోజుల్లోనే సోలార్ పంపు సెట్లను ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే వార్త చూడొచ్చు. మేజర్ గా పోడు భూములను అంటే మంచి భూములుగా, అంటే వ్యవసాయ భూములుగా తీర్చిదిద్దేందుకు కరెంటు అనేది ఒక ముఖ్యమైన ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం ని ఈ సోలార్ పంపు సెట్ల ద్వారా తీర్చడం ద్వారా పోడు భూములు అనేది వ్యవసాయ యోగ్యమైన భూముల వల్ల చాలా మంది గిరిజనులకు లబ్ధి కలుగుతుందని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అచ్చంపేటలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ముఖ్యంగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అతని నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. సో మరిన్ని విషయాలు, అంటే అచ్చంపేట నియోజకవర్గంలో ఎంతమందికి ఈ పథకం ఉపయోగపడుతుంది, దానివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యేను అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి ఏంటంటే నిన్న మీ నియోజకవర్గం అంటే అచ్చంపేట నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నిన్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించడం జరిగింది సార్. ఇంకో వ్యాఖ్య కూడా చూసాం, ఇది ఇక్కడ ఏంటంటే 100 రోజుల్లోనే సోలార్ పంప్ సెట్లు మీ నియోజకవర్గానికి అచ్చంపేట సెగ్మెంట్ లోని రైతులందరికీ 100 రోజుల్లోనే సోలార్ పంప్ సెట్లు. సో మీ నియోజకవర్గంలో ఎంతమంది గిరిజనులకు ఇది లబ్ధి చేకూరుతుంది సార్? అంటే ఈ పథకం అనేది ఎంతమంది గిరిజనులకు, అంటే పోడు భూములను వ్యవసాయ యోగ్య భూములుగా తయారవుతందుకు ఎంతమంది రైతులకు ఉపయోగపడుతుంది సార్? ఇది నిన్న ప్రారంభించినటువంటి ఇందిరా సౌరగిరి జల వికాస్ ఈ స్కీము చాలా బ్రహ్మాండంగా లాంచింగ్ కావడం జరిగింది. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా నల్లమల్ల ముద్దుపెట్ట రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం గారు, మంత్రులు కూడా చాలా మంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా అధికారులు అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తున ఏ
స్కీమ్ కూడా లాంచ్ కాలే. అవును. ఇది కూడా మా నల్లమల్లలో లాంచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి ఆదివాసీలు చెంచులు. ఓకే. ఒక చెంచులకు పోడు భూములకే కాకుండా ఈ స్కీమ్ ను అన్ని కులాలకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఓకే, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఓకే, మా అచ్చంపేటను పైలట్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏమిటంటే పంపు సెట్లు ఉన్న వాళ్ళందరికీ, అది ఏ కులం అన్నా గానీ, ఏ మతం అన్నా గానీ, ఏ పార్టీ అన్నా గానీ, అందరికి వర్తింపజేస్తాం. రాష్ట్రంలోనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, పైలట్ నియోజకవర్గంగా డిక్లేర్ చేస్తున్నాం. దీని వల్ల మా చెంచు జాతితో పాటు మా గిరిజనులకు వేలాది ఎకరాలకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది పంపు సెట్ల ద్వారా. అది ఆదివాసులు గాని, లంబాడా గాని, ఎరకల గాని. ఇదొకటైతే దీని తర్వాత ఉన్నది ఎస్సీ, బీసీ, ఓసీ, మైనారిటీ. కొన్ని లక్షల ఈ పంపు సెట్లకు ఈ సోలార్ ఎనర్జీ తోటి అందరికి, ఈ మనకు ట్రెడిషనల్ వచ్చే కరెంట్ కాకుండా సోలార్ ఎనర్జీ తోటి అందరికి పంపు సెట్లు ఫ్రీగానే, పంపు సెట్లు, సోలార్ ప్లేట్లు, దానికి సంబంధించినవన్నీ కూడా పూర్తో సహా ఇవన్నీ ఫ్రీగానే ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పంపు సెట్లకు ఏదైతే మోటార్స్ ఉన్నాయో ఆ మోటార్స్ తీసేసి సోలార్ పంపు సెట్ ద్వారా నడిచే మోటార్లు బిగించుకోండి. ఇదంతా ఫ్రీనే. ఈ పాత పంపు సెట్లకు ఉన్న మోటార్లు మీరే తీసుకొని అమ్ముకుంటారో దాపెట్టుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పారు. చాలా చాలా గొప్ప మాట. సో ఇది అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ సోలార్ ఎనర్జీ ద్వారా దేశమంతా పరిచయం అయిపోతుంది. దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అచ్చంపేటకు వచ్చి దీన్ని స్టడీ చేసి, స్టడీ అయిన తర్వాత ఇదే మాదిరిగా వాళ్ళు పెట్టుకునే విధంగా ఆదర్శమైనటువంటి అచ్చంపేట నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరిగింది. మరి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అన్నిటికీ మించి ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ఎవరు నల్లమల్ల ముద్దుబిడ్డ కాదు. గౌరవ ఎంపీ, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది కాబట్టి మా నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని ఈ రకంగా ఆదుకున్నారు అని చెప్పేసి బ్రహ్మాండంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు అంటే నల్లమల్లనే కాకుండా గిరిజనులు అంటే అతనికి ఒక విధమైన ప్రేమ ఉంది సార్. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అతను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టినప్పుడు చెంచులపై పోరాడడం జరిగింది. అప్పుడే ఆనాడు అదే వ్యాఖ్య కూడా చేయడం కూడా జరిగింది నిన్న సభలో కూడా. అప్పుడు ఆ రోజు కేసులు పెట్టడం జరిగి ఈ రోజు మీకు ఇలా భూములు అంటే ఈ విధంగా ఇస్తున్నామని చెప్పి వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించడం అనేది నిజంగా మీకు గర్వకారణం సార్. ఎందుకంటే మీ నియోజకవర్గంలో దాదాపు ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు సార్? అంటే మీ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం కాబట్టి మరి ఇప్పుడు ఇది గిరిజన ఐటీడీఏ ప్రాంతం కూడా ఉందని నేను ఒకసారి చూసినా. ఐటీడీఏ ఆఫీసు వాళ్ళ పరిధిలో ఉన్న పంప్ సెట్ లో ఇవే కాకుండా జనరల్ గా అమరాబాద్, పదరకు సాగునీరు లేదు. ఈ రెండు మండలాలకు, కింది మండలాలకు కూడా చాలా మండలాలకు సాగునీరు లేదు. కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడున్న రైతులు పంపు సెట్ల పైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి ఈ పంపు సెట్ల ఆధారిత ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లాలో మాదే. కాబట్టి ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అదే విధంగా ఏదైతే ఈ పోడు భూములు కానీ, ఫారెస్ట్ లో ఉన్నటువంటి నియర్ బై ఫారెస్ట్ దగ్గర భూములు ఉంటే కూడా ఈ ఫారెస్ట్ అధికారులు ఈ మామూలు ఉన్న కరెంటును, ఎలక్ట్రిసిటీని తీసుకుపోవడానికి అనేక రకమైన ఇబ్బందులు, పర్మిషన్ ఇవ్వరు. అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను నేను. మొట్టవల్లపల్లి అక్కడ కరెంట్ సరిగ్గా ఉండదు. ఆ కేబుల్ ద్వారా తీసుకుపోయినా కానీ ఎప్పుడు బ్రేక్ డౌన్లు ఇవన్నీ ఉంటాయి. ఆ విలేజ్ వరకు డొమెస్టిక్ పర్పస్ ఉంది కానీ అగ్రికల్చర్ పర్పస్ అక్కడ కరెంట్ లేదు. కాబట్టి
అగ్రికల్చర్ పర్పస్ కరెంట్ కు ఇది మంచి అవకాశం. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు కాబట్టి రైతు ఎప్పుడంటే అప్పుడు మోటార్ పెట్టుకోవచ్చు. సార్ ఇది ఒకటి కరెక్షన్ సార్. ఈ పథకంలో ఇప్పుడు ఉపాధి హామీని కూడా ఇంప్లిమెంట్, ఉపాధి హామీ అగ్రికల్చర్ అంటే హార్టికల్చర్, సో వివిధ అంటే వాణిజ్యపరమైన పంటలు కూడా వేసుకునే అవకాశం, ప్లస్ ఉపాధి హామీ కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానివల్ల చాలా మందికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. దీనిపై ఒక్కసారి మీరు. అవును, అంటే ఈ మాట మీరు అన్నది 100% కరెక్ట్ అండి. గత 10 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకాన్ని చెంచులకు దూరం చేశారు. గత కేంద్ర ప్రభుత్వం గతంలో పాలించింది గత రాష్ట్ర ప్రభుత్వం. అంతకన్నా ముందు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 1, యూపీఏ 2. యూపీఏ 2006లో నేను అప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటే అప్పుడు సెన్సస్ కి ఏం చేసేవాళ్ళం అంటే ఒక 15 రోజుల డబ్బులు ముందు ఇచ్చేవాళ్ళం. ఇచ్చి మీరు డబ్బులు తీసుకొని పని చేయండి, ఎందుకంటే ఫుడ్ కావాలి కదా. మరి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈజీఎస్ ను సెన్సస్ మొత్తానికి దూరం చేసారు. అదే కాకుండా వాళ్ళకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆరోగ్యపరంగా వెంటనే అంబులెన్స్ కార్పొరేట్ వైద్యం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేపించేది. ప్రతి హాస్పిటల్లో సపరేట్ గా వార్డులు ఉండేది, ఇంకోటి బర్త్ వెయిటింగ్ హాల్ ఉండేది. ఇవన్నీ తీసేశారండి. అస్సలు లాస్ట్ గవర్నమెంట్ సెంచులు ఉన్నారనే సంగతి కూడా మర్చిపోయారు. మళ్ళీ పైపెచ్చు అప్పుడు హరీష్ రావు గారు మంత్రిగా ఉండేది, మరణం అంచులో సెంచు జాతి నశిస్తుంది అంటే మరణం అంచులో సెంచు జాతిని బుక్కు రాశారు. సెంచు జాతి నశించిపోతుందని 2016లో బుక్ రాశారు. నేను ఒక క్వశ్చన్ వేస్తా వాళ్ళకు, మీరే రాసిండ్రు సెంచు జాతి నశించిపోతుంది, రోజులు తగ్గుతుందని. మరి దానికి తగ్గట్టు తీసుకున్న చర్యలు ఏమిటి చెప్పండి? మరి మీరు రాసిండ్రు, మరి దానికి దానికి తప్పకూడదని వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే అగ్రికల్చర్ గాని, హార్టికల్చర్ గాని, రోడ్స్ గాని, లేకపోతే ఉండటానికి ఇల్లు గాని, ఉపాధి హామీ పథకం గాని, ఇటువంటివన్నీ తీసేశారు. హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఒకవైపు మీరే నశించిపోతున్న రాస్తారు బుక్కు, మీరే వాళ్ళని నశించిపోయేటట్టుగా తయారు చేస్తారు. అంటే కాంట్రవర్సీ ఏంటంటే వాళ్ళే సెంచు జాతి బాగాలేదు, ఇబ్బందులలో ఉందని చెప్పిండ్రు, వాళ్ళే మళ్ళీ పట్టించుకోకుండా పక్కకు పెట్టిండ్రు. అంటే అటువంటి పరిస్థితులు చూసాం మనం. కాబట్టి వాళ్ళ సెంచు జాతికి గతంలో గాని ఇప్పుడు గాని ఇందిరమ్మ రాజ్యంలోనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 6 పట్టాలు ఇచ్చారు, కేసీఆర్ 6 పట్టాలు లాక్కున్నాడు. ఎలక్షన్ ముందు మాత్రం ఓట్ల కోసం అక్కడక్కడ కొనిచ్చి మేము ఇచ్చినామని చెప్పారు, ఆ పట్టాలు కూడా లాక్కున్నారు. ఇప్పుడు మీరు మన ఇచ్చిన భూమి, నేను పంచిన భూమి గతంలో 2006లో రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో పట్టాలు లాక్కొని భూమిని కూడా లాక్కొని 10 ఏళ్ళు పడవ పెట్టారు. పడవ పెట్టి మళ్ళీ సెన్సులు చేసుకుంటుంటే ఫారెస్ట్ వాళ్ళు చాటం తిరిగితే సెన్సు జాతి అంటారు, మా ఉన్న భూమి పులుసుకున్నారు, మేము ఎప్పటి నుంచో చేసుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళ మీద తిరగబడితే కేసులు పెట్టారు. తల్లి పిల్ల జైలుకు పోయింది, చిన్న పిల్ల సంకరేసుకుని తల్లి జైలుకు పోయింది, 2 కుటుంబాలు చనిపోయినాయి. మరి అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇది లాస్ట్ 10 years ఇట్లా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అస్సలు పట్టించుకోకపోవడానికి ఒక్క నిదర్శనం చెప్తాం మీకు. ఈ ఐటీడీఏ పిఓ పోస్ట్ బైఫర్కేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోయింది. ఆ పిఓ పోస్ట్ 10 ఏళ్ళు ఫిలప్ చేయలేదండి, అంటే రెగ్యులర్ పోస్ట్ చేయలేదు, స్టాఫ్ లేదు, ఒక్కడుండే స్టాఫ్. అతనే తాళం తీసుకోవాలి, అతనే తాళం వేసుకోవాలి. 25 ఏళ్ల నుంచి ఒకడే ఉన్నాడు. నేను నిన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, రెగ్యులర్ పిఓని ఇస్తున్నారు, ఈ పిఓని ఇస్తున్నారు, ఫుల్ స్టాఫ్ ఇస్తున్నారు, బిల్డింగ్ కూడా వస్తున్నాయి. అంటే చెంతుల ఒకటే ఆఫీస్ ఉంటాయి, వాళ్ళు ఏమైనా ఇబ్బంది అంటే ఆఫీస్ కాడికి పోయేవాళ్ళు. అన్ని కూడా దాని కిందనే పనిచేసేవి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ, హెల్త్ గానీ, అగ్రికల్చర్ గానీ అంతా ఆ సిస్టమ్ ద్వారానే పనిచేసేది. ఆ సిస్టాన్ని కొలాబ్ చేసేది కదా గత ప్రభుత్వం. సిస్టాన్ని కొలాబ్ చేస్తే ఇంకా నీకు ఎక్కడ ఉంటది వాళ్ళకు? ఒకప్పుడు జీవీకే స్కూల్స్ అండి, అది గిరిజన కార్పొరేషన్ ద్వారా జీసీసీ గిరిజన కార్పొరేషన్ అని ఉండే, ఆ తేనె గాని సెన్సు చేసిన
చెంచులు తెచ్చిన అటవీ ఉత్పత్తులు గవర్నమెంట్ కొనేది, కొన్ని అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేది, అవన్నీ మూతపడాయండి. సార్ ఇది నిజంగా సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు నిన్న జరిగిన ఈ పథకం ప్రారంభం మాత్రం అంగరంగ నిజంగా పేపర్లో చూస్తున్నా సార్. చాలా మంది అంటే దాదాపు రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీ నియోజకవర్గం వచ్చి అంగరంగ వైభవంగా మరియు పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం అనేది చాలా నిజంగా సంతోషకరం సార్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మిగతా డిస్ట్రిక్ట్లకు కానీ మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ సార్, నాకు అవైలబుల్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సో ఇదండి మేజర్ గా చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే. ఇది యాక్చువల్ ఏంటంటే కరెంటు మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడమే చూసాం. ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చిన రైతులకు కావాల్సిన విధంగా వాడుకోలేని పరిస్థితి. అందుకే ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు ఉన్నాయో రాబోయే 100 రోజుల్లో ఆ రైతులందరికీ ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లను అందించడం జరుగుతుంది. సో అచ్చంపేట నియోజకవర్గంలో ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద అంటే వంశకృష్ణ చెప్తున్న ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, రిలీజియన్ అంటే మొట్టమొదటి ప్రాధాన్యత చెంచులకు ఇచ్చి నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే. సో ఇది మేజర్ గా విద్యా హక్కు చట్టం అమలు చేయమని చెప్పి ఇక్కడ ఇంకొక వార్త చూసినట్టయితే 25% ఉచిత సీట్లు ఇవ్వడం సాధ్యం కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాలోనే వేయాలి, 10% ఫీజులు ప్రైవేట్ విద్యా సంస్థలు పెంచుకోవచ్చు అని చెప్పి ఇక్కడ దిశ పేపర్ లో వార్త కూడా చూడడం జరిగింది. ఇంకా 10 ఏళ్లలో ఏం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు మేము గుర్తుకు రాలేదా? సో ఇక్కడ వీళ్ళని చూసినట్టయితే వీళ్ళు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పి ఎంప్లాయీస్ పెట్టుకుని, ఈయన స్వామి గౌడు, ఈయన శ్రీనివాస్ గౌడు, ఈయన దేవి వరప్రసాద్, ఈయన విఠల్, ఈయన ఒక టీచర్. సో వీళ్ళంతా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు బయటకు కూడా రాలేదు, మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఒక మీటింగ్ పెడుతున్నట్టు. సో ఇది సరే ఎనీవే. సో ఇదండి మేజర్ గా దిశ పేపర్ న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.